హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఈరోజు మరిన్ని క్వశ్చన్స్ తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ మనం నేర్చుకుందాం. ఇవి రోజు మనకి చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోను చివరి వరకు చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ డు యూ స్టార్ట్ యువర్ డే? హౌ డు యూ స్టార్ట్ యువర్ డే? మీరు రోజు ఎలా ప్రారంభిస్తారు? ఐ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. నేను వ్యాయామంతో ప్రారంభిస్తాను. ఐ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్. ఐ డ్రింక్ కాఫీ ఫస్ట్, లేదంటే ఐ డ్రింక్ కాఫీ ఫస్ట్ అని చెప్పొచ్చు. నేను ముందుగా కాఫీ తాగుతాను. సో కాఫీ తాగి నా డేను నేను ప్రారంభిస్తాను. హౌ డు యూ స్టార్ట్ యువర్ డే అనే దానికి సమాధానంగా ఐ స్టార్ట్ విత్ ఎక్సర్సైజ్ ఆర్ ఐ డ్రింక్ కాఫీ ఫస్ట్. ఈ రకంగా మనం సమాధానం అయితే చెప్పొచ్చు. వాట్ డు యూ డూ టు రిలాక్స్? వాట్ డు యూ డూ టు రిలాక్స్? మీరు రిలాక్స్ అవ్వడానికి ఏం చేస్తారు? ఐ లిసన్ టు మ్యూజిక్. నేను సంగీతం వింటాను. ఐ లిసన్ టు మ్యూజిక్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ వాచ్ మూవీస్. నేను సినిమాలు చూస్తాను. రిలాక్స్ అవ్వడానికి సినిమాలు చూస్తాను. వాట్ డు యూ డూ టు రిలాక్స్? ఐ లిసన్ టు మ్యూజిక్ ఆర్ ఐ వాచ్ మూవీస్. హౌ డు యూ స్టే మోటివేటెడ్? మీరు మోటివేటెడ్గా ఎలా ఉంటారు? హౌ డు యూ స్టే మోటివేటెడ్? ఐ సెట్ గోల్స్. నేను లక్ష్యాలను పెట్టుకుంటాను, గోల్స్ పెట్టుకుంటాను. సో అందుకే నేను మోటివేటెడ్గా ఉంటాను. లేదంటే ఐ స్టే పాజిటివ్. నేను సానుకూలంగా పాజిటివ్గా ఉంటాను. సో అందుకే నేను మోటివేటెడ్గా ఉంటాను. హౌ డు యూ స్టే మోటివేటెడ్? ఐ సెట్ గోల్స్ ఆర్ ఐ స్టే పాజిటివ్. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డు యూ వాచ్? వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డు యూ వాచ్? మీరు ఎలాంటి సినిమాలు చూస్తారు? ఐ వాచ్ యాక్షన్ మూవీస్. నేను యాక్షన్ మూవీస్ చూస్తాను. ఐ వాచ్ యాక్షన్ మూవీస్. లేదంటే ఐ వాచ్ కామెడీ మూవీస్. నేను కామెడీ సినిమాలు చూస్తాను. ఐ వాచ్ కామెడీ మూవీస్. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డు యూ వాచ్ అనే దానికి ఐ వాచ్ యాక్షన్ మూవీస్, లేదంటే ఐ వాచ్ కామెడీ మూవీస్ అని సమాధానం చెప్పొచ్చు. హౌ డు యూ ప్రిపేర్ ఫర్ ఎ బిజీ డే? హౌ డు యూ ప్రిపేర్ ఫర్ ఏ బిజీ డే? మీరు బిజీ డేని ఎలా ప్రిపేర్ అవుతారు? రేపు ఈరోజు బిజీగా ఉంటుంది అనే దానికి మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? ఐ ప్లాన్ ఇన్ అడ్వాన్స్. ఐ ప్లాన్ ఇన్ అడ్వాన్స్. నేను ముందుగా ప్లాన్ చేసుకుంటాను అని సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ మేక్ ఏ టు డూ లిస్ట్. నేను టు డూ లిస్ట్ని తయారు చేసుకుంటాను. అంటే ఎప్పుడు ఏం చేయాలి, ఏ టైంకి ఏం చేయాలి అనేది టు డూ లిస్ట్. ఆ టు డూ లిస్ట్ని నేను తయారు చేసుకుంటాను అని మనం సమాధానం చెప్పొచ్చు. హౌ డు యూ ప్రిపేర్ ఫర్ ఏ బిజీ డే? ఐ ప్లాన్ ఇన్ అడ్వాన్స్ ఆర్ ఐ మేక్ ఏ టు డూ లిస్ట్. వాట్ డు యూ డూ వెన్ యూ ఫీల్ టైర్డ్? వాట్ డు యూ డూ వెన్ యూ ఫీల్ టైర్డ్? మీరు అలసటగా అనిపించినప్పుడు ఏం చేస్తారు? వాట్ డు యూ డూ వెన్ యూ ఫీల్ టైర్డ్? ఐ టేక్ రెస్ట్. సింపుల్గా ఐ టేక్ రెస్ట్ అని చెప్పొచ్చు. నేను విశ్రాంతి తీసుకుంటాను. లేదంటే ఐ డ్రింక్ టీ. నేను టీ తాగుతాను. ఐ డ్రింక్ టీ. సో ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ డు యూ డూ వెన్ యూ ఫీల్ టైర్డ్? ఐ టేక్ రెస్ట్ ఆర్ ఐ డ్రింక్ టీ. హౌ డు యూ లెర్న్ న్యూ స్కిల్స్? హౌ డు యూ లెర్న్ న్యూ స్కిల్స్? మీరు కొత్త స్కిల్స్ని, కొత్త నైపుణ్యాలను ఎలా నేర్చుకుంటారు? ఐ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాను. ఐ ప్రాక్టీస్ రెగ్యులర్లీ అని చెప్పొచ్చు. లేదంటే ఐ వాచ్ ట్యుటోరియల్స్. నేను ట్యుటోరియల్స్ చూస్తాను. ఐ వాచ్ ట్యుటోరియల్స్. హౌ డు యూ లెర్న్ న్యూ స్కిల్స్? ఐ ప్రాక్టీస్ రెగ్యులర్లీ ఆర్ ఐ వాచ్ ట్యుటోరియల్స్. ఈ రకంగా సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ డు యూ డూ బిఫోర్ గోయింగ్ టు బెడ్? మీరు బెడ్ పైకి అంటే నిద్రకు పోయే ముందు ఏం చేస్తారు? వాట్ డు యూ డూ బిఫోర్ గోయింగ్ టు బెడ్? దానికి సమాధానంగా ఐ రీడ్ ఎ బుక్. నేను ఒక పుస్తకం చదువుతా అని చెప్పొచ్చు. లేదంటే ఐ చెక్ మై ఫోన్. నా ఫోన్ చెక్ చేసుకుంటాను అని చెప్పొచ్చు. ఐ రీడ్ ఎ బుక్ ఆర్ ఐ చెక్ మై ఫోన్. వాట్ డు యూ డూ బిఫోర్ గోయింగ్ టు బెడ్? ఐ రీడ్ ఎ బుక్ ఆర్ ఐ చెక్ మై ఫోన్. హౌ డు యూ డీల్ విత్ మిస్టేక్స్? మీరు తప్పులు చేసినప్పుడు ఎలా ఎదుర్కొంటారు? హౌ డు యూ డీల్ విత్ మిస్టేక్స్? ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. మిస్టేక్ చేసినప్పుడు వాటి నుంచి నేర్చుకుంటాను. ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ ట్రై అగైన్. మళ్ళీ మిస్టేక్ రాకుండా మళ్ళీ ట్రై చేస్తాను. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. హౌ డు యూ డీల్ విత్ మిస్టేక్స్? ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఆర్ ఐ ట్రై అగైన్. సో ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాబీ? మీ హాబీ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాబీ?
రీడింగ్ ఈజ్ మై హాబీ. రీడింగ్ ఈజ్ మై హాబీ. చదవడం నా యొక్క హాబీ. ప్లేయింగ్ గేమ్స్ ఈజ్ మై హాబీ. లేదంటే గేమ్స్ ఆడడం నా యొక్క హాబీ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ హాబీ అనే దానికి రీడింగ్ ఈజ్ మై హాబీ లేదంటే ప్లేయింగ్ గేమ్స్ ఈజ్ మై హాబీ అని మనం సమాధానం చెప్పొచ్చు. మరిన్ని సెంటెన్సెస్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.